నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మందమరి జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. గత మాసంలో 89% ఉత్పత్తి సాధించినట్లు వెల్లడి. మంచిర్యాల పట్టణంలో ఘనంగా చేపట్టిన రాముని పూజిత అక్షింతల శోభయాత్ర. మహిళల కోలాట నృత్యాలతో పురవీధుల గుండా ఊరేగింపు. మంచిర్యాల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న సిబ్బంది. మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ్ ఆలయం నుండి మంగళవారం వందలాది మంది మహిళలు విశ్వ హిందూ పరిషత్, మార్వాడి పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరామ మందిరం తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటల నుంచి మహా శోభయాత్ర నిర్వహించారు. ఈ శోభయాత్రలో అయోధ్య శ్రీరామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాలకు చేరుకున్న శ్రీరాముని పూజిత అక్షింతలతో కూడిన కలశాలతో భక్తులు విశ్వనాథ్ ఆలయం నుంచి శోభయాత్రగా పురవీధుల గుండా ఊరేగింపు తీశారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీరామనామ జపనలతో, మహిళలు మంగళహారతులు, కోలాటం వైభవంగా శోభయాత్ర కొనసాగింది. జిల్లా బీజేపీ నాయకులు వీరబెల్లి రఘునాథరావు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏరియాలో డిసెంబర్ మాసంలో 89% బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు సింగరేణి సంస్థ ఏరియా జీఎం ఏ మనోహర్ తెలిపారు. సోమవారం ఏరియా జీఎం కార్యాలయంలో నిర్వహించిన
విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా సింగరేణి అధికారులకు, ఉద్యోగులకు, ప్రజలకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డిసెంబర్ నెలలో ఏరియాలో సాధించిన ఉత్పత్తి, ఉత్పాదకత, సంక్షేమం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్పోర్టు జీఎం రాజేశ్వర్ రెడ్డి, ఏరియా రక్షణ అధికారి ఎం రవీందర్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, ఐఈడీ డీజీఎం రాజన్న, అటవీ శాఖ మేనేజర్ రమణారెడ్డి, ఏరియా సర్వే అధికారి బందోపాధ్యాయ, ఎస్టేట్ అధికారి కుమారస్వామి, ఏరియా ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ నెలలో ఉత్పత్తి చేసింది, అది ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా మేము 100% సాధించడానికి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ గనులలో ఉత్పత్తిని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మనం గత సంవత్సరంతో పోల్చినట్టయితే గత సంవత్సరం మనకు ఆర్కే 1A నుంచి ఉత్పత్తి జరిగేది, KK1 నుంచి జరిగేది. ఆ 2 గనులలో మనము మూసివేత కారణంగా ఇప్పుడు ఉన్నటువంటి 4 అండర్ గ్రౌండ్ గనులలోనే ఉత్పత్తి చేస్తున్నాం. అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ 4 గనులు కొంత ఎక్కువ ఉత్పత్తి చేసినా కూడా ఓవరాల్గా 2 గనులలో మనకి ఏదైతే తగ్గిందో అంత మనం ఈ 4 గనులలో పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి గాను మేము ప్రణాళికలు చేస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నెల నుంచి ఇంకా అండర్ గ్రౌండ్ గనులలో ఉత్పత్తి లక్ష్యాలను పెంచుకొని ముందుకు పోతున్నాం. మరి ఆ రకంగా ఉత్పత్తిని పెంచుకునేటువంటి అవసరం ఉంది. రక్షణతో ఉన్నటువంటి ఉత్పత్తి తీసుకురావాలని ఈ సందర్భంగా మీ ద్వారా మా ఉద్యోగులందరినీ కోరుతాము. నాణ్యమైనటువంటి ఉత్పత్తి చేస్తూ వినియోగదారుని. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారులు, రికార్డు రైటర్లు కలిసి మంగళవారం నూతన సంవత్సర వేడుకలను కార్యాలయ సిబ్బంది, అధికారులు కేక్ కట్ చేసి నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ జిల్లా అధికారి మాట్లాడుతూ గత సంవత్సరం కార్యాలయంలో 22,460 డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని అన్నారు. ఈ సంవత్సరం కూడా కార్యాలయ ఉద్యోగులు, డాక్యుమెంట్ రైటర్లందరూ కలిసి పరస్పర సహకారంతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను ఆలస్యం కాకుండా స్వల్పకాలంలోనే రిజిస్ట్రేషన్ చేయడానికి కృషి చేయాలని అన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, 2024 సంవత్సర శుభాకాంక్షలు డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ వారికి, అట్లాగే థియేటర్లకు, మా ఆఫీస్ స్టాఫ్, ప్రజలకు కూడా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సరం మన ఆఫీస్లో 22,460 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఇప్పుడు కూడా అదే సహకారంతో ఈ రైటర్స్ అందరి ప్రజల సహకారంతో దీన్ని దాదాపు 25,000 అట్లా తీసుకెళ్లాలని వీళ్ళందరినీ కోరుకుంటున్నాను. అందరి సహకారంతో ముందుకెళ్దాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు సబ్ రిజిస్ట్రార్ గారికి, వారి సిబ్బంది, మరి మా తోటి డాక్యుమెంట్ రైటర్లు మరియు వారి సిబ్బందికి, మరియు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎలాగైతే ఇంతకుముందు సబ్ రిజిస్ట్రార్ గారు చెప్పినట్టు 22,000 డాక్యుమెంట్లు గత సంవత్సరం చేయడం జరిగింది. ఈ సంవత్సరం 25,000 టార్గెట్తో మేము ఆలోచనలో ఉంది. కానీ
దానిలో కొంత ప్రభుత్వం కొన్ని సడలింపులు కనుక చేస్తే, ఏదైతే పాత ప్రభుత్వం ధరణి విషయంలో ఏదైతే తప్పులు చేశారో అది కనుక దీనిలో కొన్ని సడలింపులు అయితే ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. మేము కూడా కోరుకునేది ఒకటే, ఆంక్షలతో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లు అనేది అక్కర్లేదు. ఆంక్షలు కనుక ఉంటే ఎవరైనా ఇబ్బంది పడాల్సిందే. కాబట్టి మేము కూడా కోరుకునేది ఏంటి, ఇటు ప్రభుత్వ పరంగా ఇటు మేము ప్రభుత్వానికి కావాల్సిన రెవెన్యూ మా ద్వారా ఏదైతే వస్తుందో దానిలో ఏ మాత్రం లోటు లేకుండా మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఈ సంవత్సరం 25,000 డాక్యుమెంట్లు పూర్తి కావాలని మేము మనసారా కోరుకుంటున్నాం. ఇక్కడ ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుందో రియల్టర్లకు కానీ, ప్రజలకు కానీ, మా తోటి రైటర్లకు కానీ, వాళ్ళ సిబ్బందికి కానివ్వండి, మరి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపు. మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టివాడలో మంగళవారం అయోధ్య పూజిత అక్షింతలతో భక్తులు, మహిళలతో శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలగిరి కాలనీ వెంకటేశ్వర ఆలయ అధ్యక్షులు సుధమల హరికృష్ణ మాట్లాడుతూ, అయోధ్యలో రామమందిరం ప్రతిష్టనకు సిద్ధమవుతున్న తరుణంలో ఈరోజు అయోధ్య రామమందిర పూజిత అక్షింతలు మన పట్టణానికి చేరుకుని తిరుమలగిరిలోని ఆలయానికి తీసుకువచ్చే సందర్భంలో మహిళలు, భక్తులు పురవీధుల గుండా నృత్యాలు, భక్తి గీతాలు, కోలాటాల నృత్యాలతో మంగళహారతులు పడుతూ అయోధ్య రామమందిర అక్షింతలను ఆలయానికి తీసుకురావడం జరిగిందని అన్నారు. రామమందిరం ప్రతిష్ట ఈ నెల 22న వైభవంగా అయోధ్యలో జరగనుందని, దేశ ప్రజలే కాకుండా ప్రపంచ ప్రజలందరూ రాముడు అందరి దేవుడని, అందరి వాడని కొనియాడడం మనకెంతో గర్వకారణమని అన్నారు. రామమందిర ప్రతిష్టాపనకు మనమంతా అయోధ్యకు హాజరు కావాలని, ఇళ్లలోనే ఉండే సమయంలో 22న మన ఇంట్లోనే శ్రీరామునికి ప్రత్యేక పూజలు నిర్వహించాలని, దీపాలు వెలిగించాలని కోరారు. కింది నుంచి పైకి పాలు తీసుకురాలేక నానా అవసరం పడుతున్నారు. జనవరి 22వ తారీఖులో అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట గురించి జరిగిన అక్షంతలు, పూజ జరిగిన అక్షంతల గురించి మన మంచిర్యాల పట్టణానికి, మన వెంకటేశ్వరగిరి, మన తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకున్నందుకు ఈ మా సోదరి సోదరులందరి సహాయంతో, కోలాటతో, భజన పంచాయతీలతో ఈ మన వెంకటేశ్వర స్వామికి తీసుకోవడం జరుగుతున్నది. కావున వీళ్ళు అందరికీ ధన్యవాదాలు. ఆ సీతా శ్రీరామచంద్రుల ఆశీర్వాదం ఉండగా కానీ అందరినీ కోరుకుంటున్నాను. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రామమందిరం నిర్మాణం పూర్తవుతున్నటువంటి సందర్భంలో దాన్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈ నెల 22వ తారీఖున పెద్ద ఎత్తున అది ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకోవడం జరుగుతోంది. అదే సందర్భంలో ఈరోజు రాముని వారి యొక్క బాలరాముల స్వామి యొక్క అక్షంతలను ఇవాళ తెలంగాణ రాష్ట్రమంతా కూడా పంపించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా 5వ వాడ తిరుమల కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద కూడా ఈ అక్షంతలు రావడం, దాన్ని ఇవాళ మా మహిళా సోదరుమానులు, కాలనీ వాసులు, ఈ వాడ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికి వాటిలను ఇవాళ బాజా బందతో కోలాటలతో ఆడుతూ పాడుతూ ఈరోజు అక్షంతలను టెంపుల్ వద్దకు తీసుకురావడం జరుగుతూ ఉంది. దీని యొక్క ప్రాముఖ్యత, ఈ యొక్క అక్షంతలను ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లలోకి తీసుకెళ్లాలని,
మరి దాన్ని అందరూ కూడా మీ యొక్క మరి ఏదైతే మీ ఇళ్ళల్లో ఉన్నటువంటి మా గుడిలో అవన్నీ ఉంచుకొని మీ పిల్ల పాపల మీద మరి చల్లుకుంటే మనకు అన్ని విధాల ఆరోగ్యాలతో పాటు అన్నీ మనకు లాభం చేకూరుస్తున్నటువంటి ఒక ఆలోచన ఆ శ్రీరామ నవమి యొక్క సందర్భంలో ఈరోజు మనం ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇవాళ తీసుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా ఇవాళ మరి శ్రీరాముడి యొక్క ఇవాళ అయోధ్యలో చాలామంది ఒక హిందూ దేవుడే కాదు, ఇది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవాళ కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి మరి దేవుడు అనే విధంగా ఈనాడు మనకు జమ్మూ కాశ్మీర్కు చెందినటువంటి మరి మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లా గారు కూడా శ్రీరాముడు అందరి వాడు అనేటువంటి ఒక సంకేతాన్ని కూడా ఇవాళ దేశానికి ఇచ్చినందుకు నిజంగా వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములై మన యొక్క దేశాన్ని మన రాష్ట్రాన్ని ప్రదేశాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటున్న కార్యక్రమంలో పాల్గొన్న మా సోదరిమణులకు మరి పెద్దలందరికీ ఈ వాడపల్లందరికీ పేరు పేరును మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గర్మిల శాఖ వారు రేకుర్తి హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో మంచిర్యాల పట్టణంలోని నారాయణ పాఠశాలలో ఈ నెల 4వ తేదీన ఉచిత నేత్ర చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు దానికి సంబంధించిన పోస్టర్ను ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో నిరుపేద అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఉచిత సేవలు అందిస్తున్నామని, ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు బాధితులకు అండగా నిలుస్తున్నామని, పేద విద్యార్థులకు పాఠశాలలో మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల 4వ తేదీన మంచిర్యాల పట్టణంలోని నారాయణ పాఠశాలలో ఉచిత నేత్ర చికిత్సా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, నేత్ర సమస్యలు ఉన్నవారు శిబిరానికి హాజరు కావాలని, వచ్చేటప్పుడు తెల్ల రేషన్ కార్డు, శస్త్రచికిత్సకు అవసరమైతే కరీంనగర్ వెళ్లడానికి తమ వెంట దుప్పట్లు, రగ్గులు తీసుకుని రావాలని తెలిపారు. శిబిరానికి వచ్చేవాళ్లు ఎలాంటి ఖర్చులు భరించాల్సిన అవసరం లేదని, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా కరీంనగర్ తీసుకువెళ్లి శస్త్రచికిత్సలు చేయించి తిరిగి మంచిర్యాలలో ఇంటికి చేరుస్తామని తెలిపారు. అధ్యక్షులు మోదుంపురం వెంకటేశ్వర్ 2023-24 లయనస్ ఇయర్కి అధ్యక్షుడిని. ఈ లయనస్ ఇయర్ అనేది జూలై 1 నుంచి జూన్ 30 వరకు ఉంటుంది, అంటే ఒక సంవత్సరం పాటు ఉంటుంది అన్నమాట. ఈ సంవత్సర కాలంలో మాకు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ నుంచి కొన్ని ఆదేశాలు, సూచనల మేరకు మా జిల్లా రూపొందించిన క్యాలెండర్ మేరకు సమాజంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉంటాం. ఎవరైతే నీడ్ పీపుల్ ఉన్నారో, మన మంచాల్లో వరదలు వచ్చినాయి, వాళ్ళకి మేము గ్రాసరీ అంటే బియ్యము, పప్పు, ఉప్పు, గ్రాసరీ, అదేవిధంగా చెద్దలు, బ్లాంకెట్స్ ఇచ్చేసాము. మొన్న ఇంకా ఇదే విధంగా ఎడ్యుకేషన్ సంబంధించి ఒక పాఠశాలకి 6వ ప్లాంట్ అందజేసాము. అదేవిధంగా ఇది మన నీలవాయి పాఠశాలకి 6వ ప్లాంట్ అందజేసాము. అదేవిధంగా జెడ్పీహెచ్ఎస్ పార్పెల్లికి ఒక సౌండ్ సిస్టమ్ అందజేసాము. ఈ విధంగా రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ సమాజ సేవలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము తప్పకుండా సాయం చేస్తూ ఉన్నాం. మా లయన్స్ క్లబ్కి ఈ విషయం తెలిస్తే చాలు, ఖచ్చితంగా మా జిల్లా స్పందిస్తుంది. ఆ జిల్లా నుంచి ఆదేశాల మేరకు మేము కూడా స్పందించి వాళ్ళకి అవసరాలు ఏమేమి ఉన్నాయో అవసరాలు మేము తీరుస్తూ ఉన్నాం. ఈ సమాజంలో అభివృద్ధిలో భాగంగా మేము ఏం చేసామంటే అన్ని అవయవాలకు వెళ్ళి నేత్రం అనేది చాలా ప్రభావం, కన్ను అనేది చాలా ప్రభావం. ఎందుకంటే అంధకారంలో మనం జీవించినట్టయితే మనం ఎన్ని కోల్పోతామో, మన ప్రకృతి చూడలేము, సమాజం చూడలేము, మన ప్రేమైన వారిని చూడలేము. ఇలాంటి అందులకు అంటే ఏంది కనుచూపు లేని వాళ్ళందరూ కూడా మేము ఏం చేస్తున్నామంటే రేకుర్తి హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా వారు ఉచిత నేత్ర వైద్య శిబిరము నిర్వహిస్తూ ఉన్నారు. ఇది జనవరి 4వ తారీఖు గురువారం నాడు స్థానికంగా ఉన్నటువంటి మంచాలో ఉన్నటువంటి రామ్నగర్ ఏరియాలో ఉన్నటువంటి నారాయణ పాఠశాలలో నిర్వహించబడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని తప్పకుండా మంచాల పట్టణ, జిల్లా, అదేవిధంగా మిగతా జిల్లాల వారు కూడా ఎవరైనా పరిసర ప్రాంతాలు కూడా తప్పకుండా ఉపయోగించుకోండి. ఇక్కడ మీరు ఈ కంటి ఆపరేషన్ కోసం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మీరు తప్పకుండా వైట్ రేషన్ కార్డ్ జిరాక్స్, అదేవిధంగా ఆధార్ కార్డ్ జిరాక్స్ తప్పకుండా వెంట తెచ్చుకోవాలి. ఎవరైతే మీరు ఆపరేషన్కి అర్హత సాధించినట్లయితే వాళ్ళ వెంట ఒక దుప్పటి, గ్లాసు, ప్లేట్ కూడా మీరు ఉండాలి. ఎందుకంటే ఈ రోజు క్యాంపు అయిపోయినట్టయితే, అంటే ఒక రోజు క్యాంపు అయిపోయిన తెల్లవారి మీకు అక్కడ ఆపరేషన్ ఉంటుంది.
ఆపరేషన్లో లెన్స్ వేస్తారు, మంచి క్వాలిటీ లెన్స్ వేస్తారు. ఆ ఒక్కరోజు మీరు అక్కడ ఉండాలి కాబట్టి చలికి చాలా ఇబ్బంది అవుతుంది. మీరు అవన్నీ కూడా మీకు కావాల్సిన వస్తువులను మీరు వెంట తెచ్చుకోండి. ఆ అయిన తదుపరి మళ్ళీ మనకి ఇక్కడ తీసుకొని ఇదంతా కూడా ఉచితంగా జరుగుతుంది. అంటే ఉచితంగా మిమ్మల్ని పరీక్ష చేయించడము, ఉచితంగా బస్సులో కరీంనగర్లోని రేకుర్తి కంటి ఆసుపత్రికి పంపించడము, అక్కడ ఉచితంగా కంటి వైద్యులు ఆపరేషన్ చేసిన తర్వాత ఆ తెల్లవారి మళ్ళీ ఉచితంగా బస్సు ప్రయాణం ద్వారా ఎక్కడైతే మనం తీసుకెళ్ళామో అంటే నారాయణ స్కూల్ నుంచి ఈ క్యాంప్ ఉంది కదా, ఆ నారాయణ స్కూల్కి మనం పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప అవకాశాన్ని ఉచితంగా ఒక గొప్ప అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అక్టోబర్ నెలలో ఒక 2 మాసాల క్రితము ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు 35 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించినటువంటి మా లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా మంచిర్యాల అధ్యక్షులు మరియు వారి సారథ్యం మొత్తానికి నేను ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణ ప్రజలందరి వీళ్ళ నుండి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకా చాలామంది తనను కోరడం, కమిటీ సభ్యులందరినీ కూడా ఇంకా చాలామంది అర్హులు ఉన్నారు, వారందరూ కూడా నిరుపేదలు ఉన్నారు, వాళ్ళందరి ఆపరేషన్లు కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా బాధ్యత తీసుకొని చేయాలి అని వారి దృష్టికి తీసుకొస్తే మళ్ళీ వారు రేకుర్తి హాస్పిటల్ కరీంనగర్ వారిని మళ్ళీ సంప్రదించి మీరు మళ్ళొక క్యాంప్ను వెంటనే ఏర్పాటు చేయాలా, ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, చాలా స్లమ్ ఏరియాస్ ప్రత్యేకించి ఎన్టీఆర్ నగర్ కానివ్వండి, తిలక్ నగర్ కానివ్వండి, రాజీవ్ నగర్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ సంజీవయ్య కాలనీ కానీ, ఇక్కడ రాళ్లపేట, పాత మంచిర్యాల ప్రాంతం ఉన్న రంగపేట, ఇవన్నీ కూడా పూర్తిగా మాస్ అంటే పాపం బాగా వెనుకబడినటువంటి పేదరికంతో ఉన్నటువంటి చాలా కుటుంబాలు ఉన్నాయి. వారికి కంటి చూపు సరిగ్గా ఉందా లేదా అనేటువంటిది కూడా పరీక్ష చేస్తే కానీ తెలియనటువంటి పరిస్థితి. ఏదో కంటి చూపు సరిగ్గా ఏదో కొద్దిగా మస్కు కనిపిస్తుంది అనేటువంటి ఆ లాంగ్వేజ్లో మాట్లాడతారు తప్ప అది మాకు కంటి చూపు మాకు దూరం అవుతుంది, మాకేదో నష్టం జరుగుతుంది అని గ్రహించలేనటువంటి పేదవాళ్ళు చాలామంది ఇవాళ ఈ క్యాంపులోకి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా సిటీ కేబుల్ ప్రతినిధులకు నేను ప్రత్యేకంగా మీ ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఈ 4వ తారీఖు నాడు జరగబోయేటువంటి ఈ యొక్క క్యాంపుకు పెద్ద ఎత్తున పేదవారందరూ హాజరయ్యే విధంగా మీరు కొంత దాన్ని అందరికీ ఎక్కువ అవేర్నెస్ తీసుకురావాలి, అందరి దృష్టికి పోయే విధంగా మీరు ప్రచారంలో భాగస్వామ్యం కావాలని సందర్భంగా మనవి చేస్తూ మంచిర్యాల మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ కు కార్మికులకు ఈ నెలలోనే ప్రతి సంవత్సరం వారికి ఇవ్వాల్సిన యూనిఫామ్ జతలు, సబ్బులు, పాదరక్షలు లాంటి ఇతర సామాగ్రి ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్కు మంగళవారం కాంట్రాక్టు కార్మికుల గౌరవ అధ్యక్షులు సుధమల హరికృష్ణ ఆధ్వర్యంలో అందజేశారు. గౌరవ అధ్యక్షులు సుధమల హరికృష్ణ మాట్లాడుతూ కార్మికులకు అందించాల్సిన యూనిఫామ్లు సంక్రాంతి పండుగలోగానే అందించాలని కమిషనర్ను కోరగా 5-6 రోజుల్లోనే అందించడానికి కమిషనర్ హామీ ఇచ్చారని తెలిపారు. మున్సిపల్ కార్మికులకు సౌకర్యాలు అందించడమే కాకుండా వారి వేతనాలు, అలవెన్స్లు పెంచాలని కోరుతూ మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రకారంగా ఈరోజు కమిషనర్ గారు లేరు, వారి ఆదేశానుసారంగా నేను ఈరోజు మా కార్మికులది ఇది నూనె అనేది చెప్పులు, సబ్బులు నేను ఇప్పించగలని ఒక వినతి పత్రం ద్వారా సమర్పించడం జరిగింది. వీరి యూనియన్ లీడర్ ఆదేశాల ప్రకారంగా మా కార్మికుల ఆదేశాల అనుసారము నేను త్వరగా ఈ సమాచారమును కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి త్వరగా బిల్లు చేసి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తా. కమిషనర్ గారికి కూడా ఫోన్ ద్వారా తెలియపరచడం జరిగింది, ఇస్తానని కూడా తెలియపరచడం జరిగింది. మంచిర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల సోదరులకు ఈ సంవత్సరం మరి రావాల్సినటువంటి సబ్బులు, నూనెలు, చెప్పులు, ఇంకా 2 జతల యూనిఫామ్స్ కూడా వచ్చేటి ఉన్నాయి. కాబట్టి మరి ఇవన్నిటి మీద కూడా ఈరోజు మరి మంచిర్యాల జిల్లా మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున మరి మేనేజర్ గారికి మెమోరాండం సమర్పిస్తూ ఇవన్నీ కూడా త్వరలోనే మరి సంక్రాంతి పండుగలోపు ఇవ్వాలని ఇవాళ మేము డిమాండ్ చేయడం జరిగింది. మరి దానికి ఇప్పుడే మరి కమిషనర్ గారి ద్వారా మరి వారి చరవాణి ద్వారా మాట్లాడితే మరి వారు తప్పనిసరిగా మేము 5 రోజులు ఇప్పిస్తామని మరి మేనేజర్ గారికి చెప్పడం జరిగింది. మరి మేనేజర్ గారు కూడా నేను కూడా తొందరగా ఇప్పిస్తానని వారు కూడా మాట ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి కార్మికుల రావాల్సిన హక్కుల విషయంలో కానివ్వండి, కార్మికుల సమస్య మీద మరి నూతనంగా ఎన్నికైనటువంటి మరి మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు మరి పెద్దలు ప్రేమ్సాగర్ వారిని కలిసి మా యొక్క మరి సమస్యలను కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియడం జరిగింది. మరి దానికి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ రావు గారు సానుకూలంగా స్పందించి మీ సమస్యను నేను తీర్చేందుకోసం మరి ప్రయత్నం చేస్తానని మరి ఎమ్మెల్యే గారు మాకు చెప్పినందుకు వారికి కూడా మా కార్మిక పక్షాన మేము ప్రత్యేకంగా
మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి వారికి అదేవిధంగా మేము ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మేము మంచిర్యాల మరి మున్సిపల్లో మా కార్మిక సోదరులు ఈ పాలక వర్గాన్ని కానివ్వండి, ఈ ప్రభుత్వాన్ని కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈ మంచిర్యాలలో మరి మా వాళ్ళు నిరంతరం కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మేమైతే ఈ మంచిర్యాల బెస్ట్ అవార్డు తీసుకురావడం కోసం కూడా మా కార్మిక లోకం మరి పనిచేస్తాను కూడా మేము మరి స్థానికంగా ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా పేరు తీసుకొచ్చే విధంగా, అదేవిధంగా ఈ పాలక వర్గానికి పేరు ఇచ్చే విధంగా మీ కార్మిక వర్గం పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మా సమస్యలన్నింటినీ కూడా తక్షణమే మరి పరిష్కరించాలని, మరి సబ్బులు నూనెలు బట్టల విషయంలో కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మరి కమిషనర్ గారికి మరి చైర్మన్ గారికి ఆదేశాలు ఇచ్చి తొందరగా ఇప్పించేందుకోసం వారు ప్రయత్నం చేయాలని సందర్భంగా మేము గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సందర్భంగా కోవడం జరుగుతూ ఉంది. జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీకి ఓట్లు వేసి అధిక మెజారిటీతో గెలిపించిన కార్మికులకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ధన్యవాదాలు తెలిపారు. సోమవారం పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా సింగరేణి కార్మికులకు, అధికారులకు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జరిగిన సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలుపునకు కారణమైన వ్యక్తులకు, సంఘాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎండే అక్బర్ అలీ, శైలేంద్ర సత్యనారాయణ, దాగం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. మా ఎన్నికల గెలుపుకి కారణమైనటువంటి వ్యక్తులు, కొన్ని సంఘాలు అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. అయితే ఈనాడు సింగరేణిలో ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల నాటి వరకే కార్మిక సంఘాల మధ్యలో భేదాలు. ఎన్నికలు అయిన తర్వాత కార్మికులందరం ఒకే కుటుంబంలాగా, ఏ కార్మిక సంఘంలో ఉన్నా అందరం కూడా ఒకే కుటుంబంలాగా పనిచేస్తేనే యాజమాన్యం మీద గెలవగలుగుతాం. గతంలో సింగరేణిలో ఈ ఆనవాయితీ ఉండేది. ఎవరే కార్మిక సంఘంలో ఉన్నా ఒక కార్మికుడికి ఆపద వస్తే కార్మికులందరూ కార్మిక సంఘాల భేదం లేకుండా ఆదుకునేవాడు. ఇటీవల కాలంలో ఒక బ్యాడ్ కల్చర్ వచ్చింది. ఇది ఆయన యూనియన్ కాబట్టి, ఈయన ఆ యూనియన్ కాబట్టి, ఈయనకి ఇది చేయకూడదు, ఆయనకి అది చేయకూడదు, ఈయన మీద కంప్లైంట్, ఆయన మీద కంప్లైంట్ అనే పద్ధతి వల్ల యాజమాన్యం లాభపడింది. యాజమాన్యం ఎప్పుడు కూడా కార్మిక సంఘాల మధ్యలో విభేదాలు తీసుకొచ్చి లాభపడాలని చూస్తారు. కాబట్టి మనం ఇవాళ మళ్ళీ పాత సంప్రదాయానికి ప్రారంభం కావాలి. ఏ కార్మికుడు ఏ యూనియన్లో ఉన్నా, ఎవరెందులో పనిచేసినా ఆయన సింగరేణి కార్మికుడే చూస్తాం. గతంలో వాళ్ళు ఆ యూనియన్లో పనిచేశారు కాబట్టి మేము మంచిర్యాల పట్టణంలోని రెడ్డి కాలనీ సీతారామనగర్లో అయోధ్య రాముని అక్షింతలు ఉన్న కలశాలను విశ్వ హిందూ పరిషత్ భక్తులు, మహిళా భక్తులచే శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అయోధ్యలో రామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న సందర్భంగా స్వామికి చెందిన అక్షింతలు మంచిర్యాలకు రావడం, వాటిని శోభయాత్రలో తీసుకువెళ్లడం ఎంతో అదృష్టం చేసుకున్నామని తెలిపారు. ఈ శోభయాత్రలో మహిళలు మంగళహారతులతో, కోలాట నృత్యాలతో ఆలయానికి చేరుకున్నారు. ఈ శోభయాత్రలో గుండా జయప్రకాష్, కిషోర్ గౌడ్, ముత్యాల కృష్ణ, రంగు ప్రకాష్, రవికంటి రామునివాస్, కిషోర్ గౌడ్, చెప్పల సంపత్ రెడ్డి, అల్లంకి మహేష్, కుమారస్వామి, కె భాస్కర్ రెడ్డి, రాజేశం, గంగాధర్, వేణు, గోనె మణిమాల, పద్మ, లావణ్య, అల్లంకి శివాని, శోభ, గుండా ఉమారాణి, వాణి, కంకణ మణిమాల మరియు రెడ్డి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. శ్రీమన్మాగుణస్తోమాభిరామ
జగదాభిరాముడి కలశం మోయడం నిజంగా నా జన్మ ధన్యమైపోయింది. నా జీవితానికి ఇంతకంటే అదృష్టము ఇంకా ఎప్పుడు కలగపోవచ్చని నేను అనుకుంటున్నా. ఆ భగవంతుడు ఏది శాసిస్తే అది జరుగుతుంది. 40 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయం సేవకులో పనిచేస్తూ విశ్వ హిందూ పరిషత్, హిందూ ఐన్ లాంటి సంఘాల్లో పనిచేస్తూ మేము మా జీవితాలంతా కూడా ఈ సమయం కోసం వేచి చూసి ఆ రాముని కోసం త్యాగం చేయడం కోసం సిద్ధపడ్డాము. మాతో పాటు మా ముందు నడిచినటువంటి కొన్ని లక్షల మంది ఆ రాముని సన్నిధిలో తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించడం జరిగింది. అట్లాంటి చనిపోయినటువంటి అందరికీ కూడా ఈరోజు ఆ జగదాభిరాముడు ఆశీస్సులు, ఆయన యొక్క అభిలాషతో నిర్మితమవుతున్నటువంటి, అయోధ్యలో నిర్మితమవుతున్నటువంటి ఈ రామాలయం వారందరికీ ఆత్మలకు శాంతి కలుగజేస్తుందని ఆశిస్తున్నాము. అలాగే భారతదేశం మొత్తం కూడా విదేశీయుల పాలనలో, విదేశీయుల దాడుల్లో ధ్వంసమై నాశనం చేయబడినటువంటి ఇలాంటి ఎన్నో దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలని నేను కోరుకుంటూ, మా 40 సంవత్సరాలుగా ఈ రోజు కోసం మేము పరితపిస్తున్నాము. ఈరోజు ఆ అదృష్టం మాకు కలిగింది. ఆ భగవంతుడు మేము బతికుండగానే ఆ భగవంతుడు ఈ దేవాలయ నిర్మాణానికి పూనుకునే విధంగా మాకు అవకాశం ఇచ్చి ఈ ఆయన యొక్క పాదాలను తాకినటువంటి అక్షితలను నేను మోసేటువంటి అదృష్టం నాకు కలిగినందుకు నా జన్మ ధన్యమైందిగా భావిస్తున్నాను. ఆ అక్షితల వితరణ కూడా చేద్దామనుకున్నాను, కానీ సమయాభావం చేయలేకపోయాము. 6వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో మేము ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటికి వచ్చి ఈ శ్రీరాముల వారి అక్షితలను మీకు అందజేస్తాము. మీరంతా కూడా మహిళా సౌర్యమంతా కూడా ఈ హారతులతో అక్షింతలు తీసుకొని ప్లేట్లో వచ్చినట్లయితే వారి గుమ్మంలోనే ఈ ఆ అక్షింతలో కలుపుతాము. వారు మిగతా అక్షింతల్లో కలుపుకొని వారి ఇంట్లో పూజా మందిరంలో ఉంచుకొని వారికి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగిన శుభకార్యం ఆ శుభకార్యంలో వాడుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ 6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో మీ ఇంటింటికి రావడం జరుగుతుంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అర్హులైన వారందరికీ తప్పకుండా 6 గ్యారెంటీలు అమలు చేస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. పట్టణ మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ప్రభుత్వ 5 గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, డిఆర్డీఓ శేషాద్రి, పట్టణ మున్సిపల్ కమిషనర్ గాదిరాజు, మండల తహసీల్దార్ చంద్రశేఖర్, ఇతర ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ నేతలు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 5 అవసరాలు ఉన్నాయి. ఆ 5 అవసరాలు తీసుకుంటందుకే ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇల్లులు మునిగిపోతున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఆపాలంటే ఒక ప్రపోజల్ పెట్టమని చెప్పి నేను ఇంజనీర్లకు ఆల్రెడీ మనం మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అప్పీల్ చేసినాను. అయితే వారు అన్నారు, వివేక్ ఇట్లా నడవదు, నువ్వు కూడా రా నాతో, మనం ఇద్దరం కలిసి కాళేశ్వరం పోదామని చెప్పి వారితో నేను మొన్న కాళేశ్వరం కూడా పోవడం జరిగింది. అక్కడ నిజంగానే ఆ ప్రాజెక్ట్ తీసిన తర్వాత నాకు ఏడుపు వచ్చింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరు ప్రాజెక్టులో ఖర్చు పెట్టింది, కానీ ఆ ప్రాజెక్టులో ఖర్చు పెట్టిన తర్వాత ఇంతకుముందు మోటార్లే మునిగిపోయింది. ఇప్పుడు పిల్లర్ల క్రాక్స్ వస్తున్నాయి. ఇంత పెద్ద ప్రాజెక్టులో ఎక్కడన్నా పిల్లర్ల క్రాక్స్ వస్తాయా? సరిగా క్వాలిటీ కంట్రోల్ చూస్తలేరు, మెయింటెనెన్స్ సరిగా లేదు. అక్కడ చూస్తే అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్లా నీళ్ళు వచ్చేటప్పుడు మంచిగా ఫౌండేషన్ చేయాలి. మనం కూడా ఇల్లు కట్టేటప్పుడు మంచిగా ఫౌండేషన్, ఈ పైసలు తీసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ గురించి మర్చిపోవడం, సరిగా అక్కడ శ్రద్ధ చూపించకుండా ఈ ప్రాజెక్ట్ని 1,00,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఇంతమందికి ఉపయోగపడాలి, కానీ అందరికీ కూడా భూములు మునిగిపోతున్నాయి, వాళ్ళ ఇల్లులు మునిగిపోతున్నాయి. అంటే ఒక ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. త్వరలోనే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఈ బ్యాక్ వాటర్స్ మన నియోజకవర్గంలో రాకుండా చేయడానికి కూడా త్వరలోనే ఒక ప్రపోజల్ తీసుకెళ్ళి శాంక్షన్ చేయించుకొని ఈ వచ్చే వర్షాకాలం ముందు ఈ బ్యాక్ వాటర్స్ వలన మన ప్రాంత ప్రజలు నష్టపోవద్దని చెప్పి త్వరలోనే దాంట్లో ఒక నిర్ణయం కూడా తీసుకోపోవడం జరుగుతుంది. కొత్త ఉద్యోగాలు కల్పించాలని చెప్పి నేను అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పడం జరిగింది. నేను త్వరలోనే ఢిల్లీకి పోయి ఏదైతే టెండర్స్ ఇంతకుముందు టెండర్స్ పిలిచినప్పుడు ఎవరు అప్లై చేయలేదు. 4 మైళ్ళలో ఒకటే మైల్లో అప్లై చేసినట్ట. ఇప్పుడు సింగరేణి సంస్థకు మంచి బలం ఉన్నది, టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఉన్నది,
మనుషులు ఉన్నారు పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడా మంచిగా అప్లై చేస్తే మనకు 2060 మిలియన్ టన్ల బొగ్గున్నది కొత్త మైన్లలో. దీన్ని కూడా అమలు చేసే అవసరం ఉన్నది. దీనివలన మనకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో కూడా త్వరలోనే ఒక 4-5 నెలల్లో టెండర్ పిలిపించి వారికి కోరడం జరిగింది. సరే అని వారు కూడా నాకు విశ్వాసం కల్పించినారు. అట్లానే సింగరేణి మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్ర పరిధిలోని ముదిగుంట వెంకట్రావుపల్లి గ్రామాలలో ప్రజాపాలన, అభయహస్తం, 6 గ్యారంటీగా సంక్షేమ పథకాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఆయా గ్రామ సర్పంచ్ల ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు. జైపూర్ మండల ప్రజాపాలన కార్యక్రమం ప్రత్యేక అధికారి డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన, అభయహస్తం, గ్యారంటీ పథకాల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం కోసం గ్రామ సభలు ప్రత్యేక నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్యారంటీ పథకాల కోసం దరఖాస్తు పత్రాలు గ్రామ సెక్రటరీల ద్వారా అందజేస్తున్నామని తెలియజేశారు. సెక్రటరీల ద్వారా తీసుకోవడం కుదరని వారు గ్రామ సభల్లో తీసుకుని దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి సత్యనారాయణ, ఎంపీపీ గోదారి రమాదేవి, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారిని ఈ మండలానికి స్పెషల్ ఆఫీసర్గా ఈ ప్రోగ్రాంకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మన వెంకట్రావుపల్లిలో ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ అభయహస్తం 6 గ్యారంటీల పథకం అమలు కొరకు ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటి అని అంటే అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా ఈ గ్రామ సెక్రటరీ ద్వారా ముందుగానే గ్రామస్తులందరికీ ఇప్పించే ఏర్పాటు చేయడం జరిగింది. అందరికి కూడా వచ్చి ఉంటాయి. ఇంకెవరన్నా లేదు అని అంటే ఇక్కడ కూడా అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఆ అప్లికేషన్ ఫామ్స్ తీసుకొని చక్కగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అన్నీ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలాంటి తప్పులు లేకుండా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అనేది దయచేసి నింపండి. ఇది మొట్టమొదటగా మనం చేయాల్సిన పని. దీంట్లో 2 ప్రాతిపదికలు. ఒకటో ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ జత చేయాలి. రెండోది తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీ జత చేయాలి. ఈ రెండింటిని కూడా అప్లికేషన్తో పాటు జత చేసి, అప్లికేషన్లో మీ సంతకం కూడా చాలా ముఖ్యం. ఎవరైతే ఈ అప్లికేషన్ ఇస్తున్నారో వాళ్ళ సంతకం అనేది కంపల్సరీ ఉండాలి. మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత రసీదు అనేది తప్పకుండా తీసుకోవాలి. ఇక్కడ మేము 4 కౌంటర్లు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ కౌంటర్స్లో మన మండల సిబ్బంది ఉంటారు. వాళ్ళు మీరు ఇచ్చిన అప్లికేషన్ తీసుకొని మీకు రసీదు అనేది విధిగా ఇవ్వబడుతుంది. దాన్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. పోనీ ఇది ఏంటి అంటే ఈ అప్లికేషన్లో ఏ అంశాలకు సంబంధించి మనము పథకాలకు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా ఈ అప్లికేషన్లోనే ఉన్నవి. జస్ట్ మీరు అర్హత ఉండి మీరు ఇది అప్లై చేసుకుందాము అని అనుకుంటే దానికి జస్ట్ టిక్ పెట్టి దానికి సంబంధించిన వివరాలు రాస్తే సరిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే అభయహస్తం గ్యారంటీ పథకాల్లో మొట్టమొదటగా మహాలక్ష్మి పథకం. ఈ పథకంలో ప్రతి మహిళకి నెలకు 2,500 రూపాయలు ఆర్థిక సాయం అనేది అందజేయబడుతుంది. ఇంతే కాకుండా 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కూడా ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉంది. కాబట్టి ఈ రెండింటికి మీలో ఎవరు అర్హులైన వాళ్ళు ఉంటే ఇది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. రెండోది రైతు భరోసా పథకం. దీంట్లో రైతులకి ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. ఇంతే కాకుండా ప్రత్యేకంగా ఎవరైతే కౌలు రైతులు ఉంటారో, వ్యవసాయ కూలీలు ఉంటారో వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఆర్థిక సాయము ఇవ్వడానికి ఈ రైతు భరోసా పథకంలో అవకాశం అనేది ఉంది.
ఇది రెండవ పథకము. ఇది రైతు బంధు రాకుండా ఎవరైనా ఉన్నట్టయితే, వ్యవసాయ కూలీలు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఆల్రెడీ రైతు బంధు వచ్చిన వాళ్ళు ఇది మళ్ళీ ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మూడోది ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు పథకం. ఇల్లు లేని పూరెస్ట్ ఆఫ్ పూర్ ఎవరైతే ఉన్నారో అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. దయచేసి వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఈ పథకంలో ఓన్లీ ఇల్లు లేని వాళ్ళే కాకుండా తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో, అమరవీరులైనారో వాళ్ళ కుటుంబాలకి, మరియు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళి జైలు జీవితం గడిపి ఎఫ్ఐఆర్ నమోదు చేయబడి ఉంటారో వాళ్ళకు కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు పథకము అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఇకపోతే మరొక స్కీమ్ గృహజ్యోతి పథకం. మన గ్రామంలో 200 యూనిట్ల కంటే తక్కువ కరెంటు ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ గృహజ్యోతి పథకంలో అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. దయచేసి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అలాగే చేయూత పథకం అంటే పెన్షన్స్. ఇంతకుముందు ఎవరికైతే పెన్షన్స్ వస్తున్నాయో వాళ్ళు మరలా ఈ పథకంలో అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే పెన్షన్ రాకుండా అర్హత కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ చేయూత పథకంలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. దీంట్లో ఏ వాటికి అప్లై చేసుకోవచ్చు అని అంటే వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసుకోవచ్చు, గీత కార్మికుల పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు, డయాలసిస్ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీడీ కార్మికుల జీవన భృతి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఒంటరి మహిళ జీవన భృతి కొరకు అప్లై చేసుకోవచ్చు, వితంతు పెన్షన్కు అప్లై చేసుకోవచ్చు, చేనేత కార్మికులు అప్లై చేసుకోవచ్చు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, పైలేరియా అని బోధకాలు బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, బీడీ టేకేదార్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఈ చేయూత పథకంలో అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా దయచేసి అర్హత ఉన్న వాళ్ళు ఈ అప్లికేషన్ ఫామ్లో మీకు అర్హత ఉన్న ఈ స్కీమ్స్ అన్నిటిలో కూడా దయచేసి మీరు టిక్ పెట్టి. సింగరేణి కార్మికుల సమస్యలపై నిస్వార్థంగా పోరాడుతున్న సింగరేణి క్యాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియులో చేరిన నాయకులను ఎన్నికల అనంతరం యాజమాన్యం గెలిచిన సంఘం కక్షపూరితంగా వారిని బదిలీలు చేయడం సరైంది కాదని యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నాగరాజు గోపాల్ తెలిపారు. సిఐటియు నాయకుల కక్షపూరిత బదిలీలను వ్యతిరేకిస్తూ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం కేకే ఫై గనిపై అదేవిధంగా ఏరియా జీఎం కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కేకే ఫై గని మేనేజర్ భూశంకరయ్య, ఏరియా జీఎం ఏ మనోహర్లకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదోన్నతులు ఆపి జూనియర్ల పేరుతో బదిలీలు చేస్తూ వేధింపులకు పాల్పడటం మానుకోవాలని హితవు పలికారు. కక్షపూరిత బదిలీలు చేసే సంస్కృతిని మానుకొని కార్మిక సమస్యలపై యాజమాన్యంపై పోరాడాలని సూచించారు. సిఐటియు పోరాటానికి హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షులు పార్వతి రాజిరెడ్డి, ఐఎన్టీయూసీ నాయకులు మిట్ట సూర్యనారాయణలు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచ్ అధ్యక్షులు ఎస్ వెంకటస్వామి, ఏరియా కార్యదర్శి అల్లి రాజేందర్, RG2 అధ్యక్షులు ప్రవీణ్, ఆర్గనైజర్ రమేష్ కుమార్, కేకే ఫై గని ఫిట్ కార్యదర్శి సంఖ్య వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మన డివిజన్లో 583 ఓట్లు తీసుకున్నాము. ఏదైతే మాకు సహకరించిన కార్మిక వర్గానికి సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున విప్లవందనాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఏదైతే గుర్తింపు సంఘం గెలిచినటువంటి ఏఐటీసీ అనైతికంగా గెలిచింది, మేము నిజాయితీగా ఈ ఓట్లు తెచ్చుకున్నామనేది వాళ్ళు గుర్తుంచుకోవాలి. ప్రధానంగా ఏదైతే గుర్తింపు సంఘంగా గెలిచారో 5 డివిజన్లో గెలిచారో అన్ని సంఘాలను కలుపుకొని పోరాటం చేయవలసిన బాధ్యత వాళ్ళలో ఉంది. ఇండివిజువల్ పోరాటం చేస్తూ మిగతా యూనియన్ని కక్షసాధింపు చర్యగా వాళ్ళ నిర్మాణాన్ని అనగదొక్కే విధంగా ప్రయత్నం చేస్తే సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ సిఐటిగా మేము ఊరుకోమని చెప్తున్నాం. ప్రధానంగా కార్మికుల సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్క కార్మికుని భయభ్రాంతులకు గురి చేస్తూ మీ సంగతి చూస్తా, మీరు ఆ యూనియన్ ఉంటే బాగుంటుందనే పద్ధతి ఇప్పటి వరకు ఏఐటీసీ మానుకోవాలి. అది మాత్రం కొనసాగితే
మీ యూనియన్కే నష్టం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు మేము గెలిచినామని చెప్తున్నారు మీరు గెలిచే ప్రసక్తే లేదు. ఈరోజు మీరు గుర్తింపు సంఘంగా వచ్చే అవకాశం కూడా లేదు. ఏదైతే టీఆర్ఎస్కు సంబంధించిన యూనియన్ బాణం గుర్తు పక్కకు పెట్టి చుక్క గుర్తుకు ఓటేయడం వల్ల వాళ్ళ మీరు గుర్తింపు సంఘంగా గెలిచిన విషయం కార్మిక వర్గానికి అందరికీ తెలుసు. అది మీరు కాపాడుకోండి. అదే కాదు, ఇవాళ ఏదైతే కేకే5లో ఎడవరంగా చేస్తున్నటువంటి చంద్రశేఖర ఓర్మెన్ని మేము ట్రాన్స్ఫర్ ఆపడం జరిగింది. ఆ ట్రాన్స్ఫర్ను కూడా వీళ్ళు లెటర్ కూడా మైండ్ నుంచి పంపారు క్యాన్సలేషన్ కొరకు. అది ఉన్న సందర్భంలో మళ్ళీ అతను కాచిపెట్టు ట్రాన్స్ఫర్ ఇచ్చారు. దీనిలో ప్రధానంగా మేము అంటున్నాం, ఈ ట్రాన్స్ఫర్ వెళ్ళడానికి అతని మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇక్కడున్న గుర్తింపు సంఘం ప్రయత్నం చేసిందనేది కూడా మేము చెప్తున్నాం. ఇప్పటికైనా మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఒకవేళ మీరు దేశంలో ప్రభుత్వాలు తలపెట్టిన ఇథనాల్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని భారతీయ కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ కమిటీ ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఈ ప్రాజెక్టుల వలన వేలాది మంది రైతులు భూములను కోల్పోతున్నారని, వారి త్రాగునీరు, సాగునీరు కలుషితమై వాతావరణ కాలుష్యంతో వ్యాధుల బారిన పడుతున్నారని కమిటీ ఆరోపించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక చట్టాలను తయారు చేసుకుని ఉద్యోగ ఉపాధి కల్పన పేరుతో భూములను రైతుల నుండి స్వాధీనం చేసుకుని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తుందని, ఈ ప్రాజెక్టుల వలన ప్రజలకు ఒరిగిందేమీ లేదని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే దిలవర్పూర్ గుంతపల్లి ఇథనాల్ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని, రైతులను నిర్వాసితులుగా తయారు చేసే కార్పొరేట్ సంస్థలకు చెందిన బడా ప్రాజెక్టుల స్థాపనను రద్దు చేసుకోవాలని, ప్రజలను పర్యావరణ కాలుష్యం నుంచి కాపాడాలని తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మందమరి జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. గత మాసంలో 89% ఉత్పత్తి సాధించినట్లు వెల్లడి. మంచిర్యాల పట్టణంలో ఘనంగా చేపట్టిన రాముని పూజిత అక్షింతల శోభయాత్ర. మహిళల కోలాట నృత్యాలతో పురవీధుల గుండా ఊరేగింపు. మంచిర్యాల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న సిబ్బంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.